Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. హలో రవికాంత్ గారు, వెల్కమ్ టు గల్లాటా తెలుగు. థ్యాంక్ యూ. సో కొత్త మూవీ రిలీజ్ అవబోతుంది, ఇట్స్ కాంప్లికేటెడ్. ఫస్ట్ టైం ఫ్రెష్ గా థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది ఈ మూవీ జర్నీ? ఇట్స్ కాంప్లికేటెడ్ జర్నీ. ఇట్స్ కాంప్లికేటెడ్ జర్నీ చెప్పగలను. ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో అది చెప్పండి. ఇట్స్ కాంప్లికేటెడ్ ఇస్ అ వెరీ షార్ట్ జర్నీ. సో దాని గురించి చెప్పేసి మనం వెనకెళ్దాం. సో లాక్డౌన్ లో రిలీజ్ అయినప్పుడు వీ హ్యాడ్ సమ్ ఇష్యూ విత్ ద నేమ్. టైటిల్ తో చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు, గుర్తుంది. అది నేషనల్ మీడియా అంతా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని రీజన్ అది. అంటే సడన్ గా రాంగ్ రీజన్స్ కోసం సినిమాని న్యూస్ లో ఉంచారు. బట్ దాంతో మేమే భయపడ్డాం. సో లెట్స్ నాట్ మెస్ విత్ దట్ యాంగిల్. అప్పుడు కొంచెం సెన్సిటివ్ ఉంది, ఇప్పుడు కూడా కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. అండ్ ఎవరు ఎందుకు హర్ట్ అవుతారో మనకు తెలియదు. అవి రెస్పెక్ట్ చేసి ఫస్ట్ మన ఇంటెన్షన్ అది కాదు కదా. సో వీ వర్ లైక్ ఓకే ఫైన్, ద సెన్సార్ గైస్ లైక్ ఆస్క్డ్ us టు చేంజ్ ద నేమ్. బికాస్ అప్పుడు ఏంటంటే థియేటర్ లో రిలీజ్ అవుతుందని హోప్. సెన్సార్ చేయించలేదా? చేయించాం, శాటిలైట్ కి చేయించాం. అండ్ అప్పటికే ఇట్ వాస్ దేర్ ఆన్ ఓటీటీ. అండ్ వీవర్ లైక్ సరే ఇంకా దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్స్ ఫేట్ ఇస్. ఇంకా ఇది ఓటీటీలోంచి బయటకు రాదు, థియేటర్లోకి వచ్చే ఛాన్స్ లేదు. సో సెన్సార్ క్లియరెన్స్ కోసం ఏ పేరు అయితే ఏముందని చెప్పి వి రిజిస్టర్డ్ ఇట్స్ కాంప్లికేటెడ్. అండ్ దానిపైన సెన్సార్ చేయించాం. సడన్లీ ఇయర్ ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది థియేటర్ లో. సో ఇంకా ఆ పేరుతో రిలీజ్ అవుతుంది. వి థాట్ ఇట్స్ ఫైన్. అంటే Feb 14th రిలీజ్ అవుతుంది అండ్ ఇట్స్ రియలీ కాంప్లికేటెడ్. యా, బట్ ఐ వాస్ థింకింగ్ ఇట్స్ యాక్చువల్లీ ఎ కైండ్ ఆఫ్ మూవీ ఫర్ వ్యాలంటైన్స్ డే. యా, వుడ్ యు అగ్రీ? 100%. సో వెనక్కి వెళ్దాం. ద లాంగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఐడియా ఇన్సెప్షన్ అయితే 2013 లో స్టార్ట్ అయింది. 2013 there was one incident where I was in a situation where I'm slowly understanding. Appude na college ayindi. I was 20 years old, 21 years old. Damn, the same situation the protagonist is in at the start of the movie. Yeah, in a way. Yeah, in a way. And appude naku I was diving into the depths of relationships, love, understanding everything. Asalu what is love? Love anedi asalu manaku enduku kavali? రిలేషన్షిప్ ఏంటి? ఇదంతా ఒక మన ఓన్ వాయిస్ ఫామ్ అయ్యే టైం ఉంటుంది కదా. అంటే జనాలు చెప్పేదొకటి, మనకి ఫీడ్ చేసేదొకటి, మనం సొంతగా దాని గురించి ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు తెలుసుకునేది ఒకటి. సో ఐ వాస్ కైండ్ ఆఫ్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నాకు ఇంకా లవ్ ఉంది. ఓవర్ నైట్ పోదు కదా. అంటే వాళ్ళు మనల్ని తిరిగి రెసిప్రొకేట్ చేశారా లేదా పక్కన పెడితే, ఫర్ మీ టు ఫీల్ గుడ్, నాకు బాగా అనిపించినాక నేను చాలా ఇచ్చా కదా, అది అవుట్కమ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ వల్ల నా ఫీలింగ్ ఓవర్ నైట్ మారిపోదు కదా. నా ఫీలింగ్ అలాగే ఉంటుంది. వైల్ ఐ వాస్ కరెంట్లీ ఇన్ లవ్ విత్ అనదర్ పర్సన్. అండ్ నాకు ఇక్కడ తక్కువ లేదు, అక్కడ తక్కువ లేదు. అండ్ దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్. దిస్ వాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్. ఐ వాజ్ లైక్, నాకు కొంచెం అట్లా ఐ అ బ్యాడ్ పర్సన్ ఇది అదైనా స్పేస్లోకి వెళ్ళా. బట్ ఐ వాజ్ లైక్ నో, ఐఎమ్ ఫీలింగ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. ఇది ప్రపంచంలో ఎవరికైనా జరుగుతుందంటే నాకు తెలియదు అప్పటికి జరుగుతుందని, నాకైతే జరుగుతుంది. సో one drunken night I was inebriated and the first person I called to discuss this with Vimal, DJ Telugu director. We went to the same college. We were classmates. Vizag gang. Yeah. Benchmates, literally 4 years మేము engineering కలిసి. Okay. Yeah. So I called him at 11 PM in the night and I was like, ఎందుకురా ఇద్దరిని ప్రేమించకూడదు ఇది అని చెప్పి వాడు బుర్ర తిన్న కొంచెం. వాడు నవ్వి, అవునరా నువ్వు అడిగే దాంట్లో నాకేం లాజిక్ తేడా కొట్టట్లేదు, అవును కరెక్టే అన్నాడు. సో సరే, ఇంకా అది రియల్ లైఫ్ లో ఎంత అప్లికేబుల్ పక్కన పెడితే దీని మీద సినిమా అయితే తీయచ్చు. డ్రామా ఉంది డెఫినెట్లీ, స్టోరీ రాయొచ్చు. అండ్ ద వెరీ ఫస్ట్ వర్షన్ దట్ ఐ రోట్ వాజ్ లైక్, ఎలా చెప్పిందని, వెరీ amateurish కామికల్ వర్షన్, కామికల్ టేక్ ఆన్ దిస్. ఓకే. అండ్ అప్పుడు నాకు అప్పటికే సిద్ధు తెలుసు. 2010 నుంచి ఐ బీన్ ఇన్ టచ్ విత్ సిద్ధు ఆన్ ఫేస్బుక్ అండ్ వీ వర్ డిస్కసింగ్ మల్టిపుల్ స్టోరీస్ బికాస్ ఐ న్యూ ఐ వాంటెడ్ టు కమ్ హియర్ హైదరాబాద్. సిద్ధుని కలిసి ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేద్దామని. దిస్ వాజ్ సపోజ్ టు బి మై డెబ్యూ బిఫోర్ క్షణం. సిద్ధు నేను చాలా తిరిగాం చేద్దామని. అప్పుడు ఒక ప్రొడ్యూసర్ కూడా తగిలేరు మాకు. అండ్ ఇట్ వాస్ దట్ ఫేజ్ వేర్ ఈవెన్ మాకు కూడా తెలియదు ఏంటి స్టోరీ టెలింగ్ ఏంటి, సినిమాలు ఏంటి, అవేం తెలియదు ఈవెన్. అండ్ దాని తర్వాత అది అవలే క్షణం జరిగింది. ఐ మూవ్డ్ ఆన్. తను గుంటూరు టాకీస్కి వెళ్ళిపోయాడు. అండ్ క్షణం అయిన తర్వాత
ఫర్ సమ్ రీజన్ అగైన్ మళ్ళీ ఈ ఐడియా పాపప్ అయింది. ఈ ఐడియా పాపప్ అయినప్పుడు both of us were not resonating with the version that we had. ఓకే. ఆ వర్షన్ మరీ బాగా చిన్నపిల్లలు రాసినట్టుంది, ఇంకా ఆ వర్షన్ క్యాన్సిల్ చేసేద్దాం అని చెప్పి నేను సిద్ధు we started writing, we started throwing off ideas with each other and we made it like we found nice emotional drama potential కనిపించింది అందులో. సో we were like okay, దీన్ని genre specific చేయొద్దు, ఇది న్యాచురల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో ఏ ఎమోషన్ తీసుకుంటే ఏ డ్రామాకి వెళ్తే దానికి విల్ స్టిక్ ట్రూ టు దోస్ ఎమోషన్స్. లెట్స్ నాట్ మేక్ ఇట్ అ కామెడీ ఫిల్మ్ ఆర్ రామ్ కామ్ పర్ సే, లేదా సీరియస్ ఫిల్మ్ అలా చేద్దామని లేదు. సో వీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ లవ్, రిలేషన్షిప్స్. ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ ఎన్లైటనింగ్ ఫేజ్ నాకు రైటింగ్ కృష్ణ అండ్ హిస్ లీలా. ఐ టెల్ యూ వై, బికాస్ ఇది డిస్కస్ చేస్తున్నప్పుడు వీ క్వశ్చన్ అ లాట్ ఆఫ్ థింగ్స్, from love to relationships to validation to what morals, is one feeling, morals, exactly, morals, emotional dilemma ఏంటి ఇవన్నీ పరిస్థితి అని చెప్పి దాని చాలా we both were like, అంటే at a point we didn't know art was imitating life or life was imitating art. మేము ఒక సీన్ రాస్తే అది మా లైఫ్ లో జరిగిపోతుండేది. ఓకే. మేము మా లైఫ్ లో ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే అది తీసుకొచ్చి మేము సినిమాలో పెట్టేవాళ్ళం. So it was like it's just back and forth going on and writing was killer with Sidhu. Ante my best collaboration is with Sidhu. Ante when your best film is this only. Yeah we both are doing another film right now. Kohinoor. Kohinoor in koncham time patters because it's a very big film. Okay. Budget wise, time wise, it will demand a lot of energy, but before Kohinoor we're doing something else. Nice. So we planned like 4 to 5 stories that we'll be doing back to back from here on. So super, that way it was like a newfound collaboration with Sidhu because Krishna and his Leela tarvata he went on to make Tillu Square. I went on my own journey and made Bubblegum and all that, and like 3-4 years later we are back together, and 3-4 years lo మేము కూడా we grew apart chala as people. So and making of the film was a little tough, Krishna and his Leela, because ఇది కొంచెం ఏమంటారు డైసీ సబ్జెక్ట్ చాలా, అండ్ రానా బాగా రెజనేట్ అయ్యాడు చెప్పినప్పుడు, అండ్ మధ్యలో హీ హ్యాడ్ టు గో బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్, హీ హ్యాడ్ టు లైక్ హీ వాస్ బిజీ, అండ్ దెన్ we were kind of discussing with this Suresh sir. There was a lot of learning with Suresh sir, but also there was a lot of difference of thought. Exactly. Because ఏజ్ అప్బ్రింగింగ్, యా, అంటే మాకే కొన్ని చెప్పడానికి ఇబ్బంది పడ్డాం ఈ ఎమోషన్స్ డిస్కస్ చేసి. ప్లీజ్ టెల్ మీ అబౌట్ దోస్ ఇంటరాక్షన్స్. దట్స్ వాట్, అంటే సురేష్ సార్ తో చెప్తున్నప్పుడు ఇలా నిజంగా ఇద్దరు ప్రేమిస్తాడు సార్ అంటే హౌ కెన్ హీ లవ్ అని చెప్పి ఆయన ఇట్స్ పాసిబుల్ సార్ అని మేము. సో చాలా జరిగింది అప్పుడు, అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ థాట్, బట్ అట్ ద సేమ్ టైం అంటే మేము కంప్లీట్లీ తెగింపుతో కన్విక్షన్తో ఏ క్యాల్కులేషన్ లేకుండా, అంటే ఇఫ్ యూ బికాస్ ఓటీటీలో అన్సెన్సర్డ్ వర్షన్ ఉంది కాబట్టి మేము ఇంగ్లీష్ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం, బికాస్ క్యారెక్టర్స్ వచ్చిన స్పేసెస్ అర్బన్ స్పేస్, సో ద లింగో దట్ దే యూజ్ ఆన్ అ డైలీ బేసిస్ ఇస్ దట్ ఇట్స్ లైక్ ఇంగ్లీష్, తెలుగు మాట్లాడతారు, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు. సో దట్ ఈస్ ద రీజన్ వీ గాట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ టు ద స్టోరీ. లేకపోతే మాకేం పర్సనల్ ఇది కాదు, ఇంగ్లీష్ లో పెట్టాలి డైలాగులు ఇవన్నీ ఏం కాదు. అండ్ వాట్ ఎవర్ కస్ వర్డ్స్ దట్ వీఆర్ యూజింగ్, ఇట్స్ కామన్, ఇట్స్ దేర్, ఎఫ్ వర్డ్ ఆర్ ఎస్ వర్డ్ ఆర్ వాట్ ఎవర్, ఇట్స్ ఆల్ దేర్ అవుట్ దేర్, అండ్ పీపుల్ ఆర్ using it on a daily basis without offending anybody. So that became a part of lingo, and performances we wanted to be very natural. We didn't want that extra koncham one step extra kuda maaku half inch drama kuda real life ki deeniki teda telikodu. We wanted to portray reality as it is, as close to reality as possible. And telugu boothulu kuda ippudu these days ammayilu unna kuda it doesn't matter, telugu boothulu maadadestaru atla flow lo. ఇంగ్లీష్ లో ఆ వర్డ్ అన్నప్పుడు తప్పలేదు, తెలుగులో ఆ వర్డ్ అంటే తప్పేంటి. సో వీ టుక్ దట్ లిబర్టీ ఆల్సో అండ్ వీ వెంట్. సో దేర్ వర్ నో క్యాల్కులేషన్స్. బట్ సురేష్ సార్ వాస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ 50, 55, 60 years of story listening, storytelling experiences, conventions, and he was also thinking about the theatrical potential of it, because he was guiding in the right direction only, because he was thinking about the audience and we were thinking about the characters. So that is where the kind of difference was. So somewhere we came halfway through by the end of the making of the film, because cinema చూస్తున్నప్పుడు అరే ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో లైక్ ఈ సీన్ చెప్పినప్పుడు అది ఎట్లా రియాక్ట్ అయి ఉంటారు, ఈ సీన్ కి అంతా ఎట్లా హౌ డిడ్ ఇట్ మేక్ ఇట్ పాస్ త్రూ దట్ అనే ఒక థాట్ అయితే నాకు రన్నింగ్ లో కొడుతూ ఉండే. కష్టమైంది,
We started filming this in 2017. 2017 May we started filming, and the film released on 2020 June. So that's like 3.5 years. And 2019 ki the copy was ready. Cut anta అయిపోయింది 2019 లోనే అప్రూవల్ అయిపోయింది మొత్తం కట్ అంతా అయిపోయి we had the copy ready by November 2019. And we were announcing a date Feb 14th అనుకున్నాం. అప్పుడు ఇంకేదో సినిమా వచ్చింది, థియేటర్స్ లేవు 2020లో. And March లాక్డౌన్ వచ్చింది. We announced a release date also May 1st ki 2020. But March లో లాక్డౌన్ వచ్చింది and we were very uncertain. ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా, because our kind of lives were stuck making this film. మాకేంటంటే ఈ సినిమా కొంచెం బయటకు వెళ్తే సంథింగ్ విల్ టర్న్, అంటే ఈ సినిమా బయటకు వెళ్తే ఎవడో ఒకటి చూసి ఇంకొక సినిమా ఇస్తారు, లేకపోతే లైవ్ స్టాగ్నెంట్ అయిపోయాయి ఆఫ్టర్ పాయింట్. అండ్ పాజ్ లిటరలీ పాజ్. ఆ టైంకి ఏంటంటే ఇంకా మేము కూడా అలసిపోయాం. వీ వాంటెడ్ సమ్ లైట్ ఆన్ దిస్ ఫిల్మ్ బికాస్ ఒక టైంలో రాదనుకున్నాం సినిమా బయటకి. వి థాట్ దిస్ ఫిల్మ్ విల్ నెవర్ సీ ద లైట్ ఆఫ్ డే అండ్ కేమ్ టు టర్మ్స్ విత్ ఇట్. అండ్ వీ షాట్ లైక్ 2 climaxes. Okay. Yeah. First time 2017 లో షూట్ చేసాం climax. That climax is more of an amateur version of a boy questioning why he cannot be in love with 2 people. Okay. Where he's confessing, but the family was also involved. The mother was involved, the father was involved. Rukhsar character was involved, Seerat Kapoor's character, and the sister. The whole sister, she got married and she went away, but the other characters were involved completely. We made it like a nice family drama. పోస్ట్ చెల్లి పెళ్లి అయిపోయిన తర్వాత అందరినీ పంపించేసిన తర్వాత దిస్ ఫెలో వాంట్స్ టు బ్రేక్ ద న్యూస్ టు బోత్ ఆఫ్ దెమ్ దట్ హీస్ ఇన్ లవ్. ఇద్దరిని ప్రేమిస్తున్నాను అందరూ ఉన్నప్పుడు. అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ డ్రామా వేర్ మదర్ క్యారెక్టర్ అండ్ ద ఫాదర్ క్యారెక్టర్ ఆర్ arguing with each other. The mother is saying because of you he's turned out to be like this. Cheating on a woman is not right. Trailer లో కూడా ఉంటుంది డైలాగ్ ఝాన్సీ గారిది. సో బట్ ఆ వర్షన్ ఏంటంటే కొంచెం డిబేటబుల్, కొంచెం క్వశ్చనబుల్ ఉంటుంది. వర్షన్ కూడా డిబేటబుల్ ఇప్పటికి ఉన్నదే. కాకపోతే ద మూవీ సా ద ట్రాన్సిషన్ ఫ్రమ్ అ బాయ్ టు మ్యాన్. కమింగ్ ఆఫ్ ఏజ్ మాలో ఇన్ఫాక్ట్. అంటే ఫర్గెట్ అబౌట్ ద ఫిల్మ్ because we started in 2017 and I was like 26 27 when I started the film. By the film released I was like 29, and Sidhu also on the same boat, almost 1-2 years here and there. And మేము బాయ్స్ గా స్టార్ట్ చేసాం సినిమాని. ఒక క్లైమాక్స్ తీసి సినిమా ఆగి ఆ రెసిస్టెన్స్ ని తీసుకునే ప్రాసెస్ లో we've become tough. We found our voice actually. అంటే కృష్ణ ఇండస్ట్రీలో why it is a special film, because I found my voice with that film. Because there were so many voices around me telling me how to do the film. There is one voice inside me saying this is exactly how I don't want to make the film. ఈ సినిమాని ఇలా అయితే తీయకూడదని నాకు ఒక క్లారిటీ ఉంది. ఎలా తీస్తానో నాకు తెలియదు, బట్ ఇలా అయితే తీయనని క్లారిటీ ఉంది. నైస్. సో I found my voice there. Found your personality. ఇట్లా చెప్పాలి, ఇలా తీయమని చెప్పింది. ఎలా తీయమని? Either he has to like end up with one, or one girl or one needs to be hurt, or make it comical, or and make it like he ends up with both of them. Ivanni they were not sitting well with us. And the whole climax was this fellow like, ante why I'm saying boy to man transition is like the character owns up to what he did. Yeah. While he's not apologizing for his feelings, he's acknowledging because apologize చేస్తే వాడు చేసిన తప్పని వాడు అనుకుంటాడు. In his head what happened to him was not wrong. అది తప్పు కాదు. ఇద్దరిని ప్రేమించడం, ఇద్దరిని అదే రకంగా అంతే పిచ్చిగా ప్రేమించడం అనేది వాడి హెడ్ లో తప్పు కాదు. అది చెప్తూ అట్ ద సేమ్ టైం ఇది వర్కౌట్ ఎందుకు కాదో కూడా చెప్తాడు. దిస్ కెనాట్ వర్కౌట్ బికాస్ దిస్ ఇస్ మై ఫీలింగ్ అండ్ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ మీ ఇద్దరు కూడా అదే ఫీలింగ్ లో నాతో ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయడం అది తప్పు అవుతుంది. స్పెషల్ గా లైన్ కూడా ఉంటది కదా సత్యది, మొత్తం నాకే కావాలి నువ్వు. సో ఐ వాంట్ టు ఆస్క్ దిస్, ఈ రెసిస్టెన్స్ ఏదైతే వచ్చిందో లైక్ ఇలా ఉండాలి మూవీ అనేది, అది ఇన్ అ వే ఇలా ఉండకూడదు అని మీ మైండ్ లో ఉంటది కదా. డిడ్ దాట్ మేనిఫెస్ట్ ఇన్ టు ద రైటింగ్ ఇన్ సమ్ వే? బికాస్ నేను మూవీ చూస్తున్నప్పుడు నాకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవి ఆ క్యారెక్టర్సే అడిగేస్తుంటాయి. లైక్ ద లాస్ట్ ఇద్దరిని పిలిచి కన్ఫ్యూజ్ చేసేటప్పుడు ఒక పాయింట్ నేను చూసేటప్పుడు ఓ మై గాడ్ ఇస్ దిస్ గై ట్రైంగ్ టు జస్టిఫై ఇట్ అనే థాట్ నాకు వచ్చిన ఒక 30 seconds లేటర్ శ్రద్ధా శ్రీనాథ్ ఆస్క్స్ ద సేమ్ క్వశ్చన్,
వై ఆర్ యూ ట్రైంగ్ టు జస్టిఫై ఇట్ అని చెప్పి. సో ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ఆర్గానిక్గా మీ రైటింగ్లో ఉండేనా, ఆర్ లేకపోతే ఈ రెసిస్టెన్స్ ఇదంతా లైక్ ద నాయిస్ అరౌండ్ ద స్క్రిప్ట్, ద డిబేట్స్ అరౌండ్ ద స్క్రిప్ట్ అవన్నీ చూసి ఇన్కార్పొరేట్ అయినాయా? 30% I would say, because రాస్తున్నప్పుడు మాకు తెలుసు we didn't want this character to like get away with anything, because as much as this guy is in love with two people, మధ్యలో అక్కడ అంటే we knew that that wouldn't be okay with either of the girls, or for that matter either of boys also, if a girl was in love with two men at the same time. It is not the question he of asks gender. that question, no, ఇతను కూడా చెప్తాడు కదా ఆ అమ్మాయికి, రాధకి, దట్ రేపు నువ్వు వచ్చి ఇంకొకటి కూడా నాకు ఇష్టము అని తీసుకొస్తే he doesn't end it, he's like I don't know man అని వదిలేస్తాడు. సో ఆ క్వశ్చన్స్ అడిగిపించాలి, బికాస్ చూస్తున్న వాళ్ళు కూడా ఉంటుంది ఆ క్వశ్చన్స్, ఆడియన్స్ కి కూడా ఆ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అక్నాలెడ్జ్ దట్ క్వశ్చన్, బికాస్ ఇది ఒక కామెడీ అనుకోండి, మేము గెట్ అవే అయిపోవాళ్ళం ఆ కామెడీతో ఎవరి చేత. అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ సత్య అండ్ రాధా డమ్ ఇన్ దట్ స్పేస్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంటే వాళ్ళ ఇమోషనల్ కోషంట్ చాలా తక్కువ చేసేసి వాళ్ళని బ్రెయిన్లెస్ గా చూపించి హీరో గాట్ అవే విత్ ఇట్ అబద్ధాలు చెప్పారని చాలా ఈజీ. అండ్ దేర్ ఆర్ మెనీ ఫిల్మ్స్ దట్ హావ్ డన్ దట్ ఇన్ ద పాస్ట్. యా, అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్. ఇప్పుడు ఈ ఏజ్ లో చేస్తున్నప్పుడు, ఈ టైమ్స్కి చేస్తున్నప్పుడు అందరికీ ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్, అందరికీ ఒక స్టాండ్ ఇంపార్టెంట్. అండ్ వెన్ రిగార్డ్లెస్ ఆఫ్ అ మ్యాన్ ఆర్ అ బాయ్, వాళ్ళు ఒక సిచ్యుయేషన్లో ఉండుంటే సినిమా చూస్తున్నప్పుడు దే షుడెంట్ గెట్ అఫెండెడ్. అరే దీస్ గైస్ గాట్ అవే ఈజీలీ, వీళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళ కన్వీనియన్స్ కోసం డమ్ చేసేసారు. వీ డిడ్ంట్ వాంట్ దట్. సో అక్కడి నుంచి పుట్టింది అనుకుంటున్నాం. లైక్ నాకు అదే మూవీలో నచ్చేది కూడా, లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ప్రాపర్. ఓకే, రాధా ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ సత్య ఈజ్ లైక్ అ సాలిడ్ ఇండివిజువల్. you'll feel that because సత్య ఏంటంటే కొంచెం స్టర్న్ గా వాయిస్ అవుట్ చేస్తుంది ప్రతిదీ. రాధా she's a docile girl. She's young also. She's young, but it doesn't mean she's dumb. Right. She's not. Yeah. తన వల్నరబిలిటీ తన స్ట్రెంగ్త్. ఆ డిఫరెన్స్ కావాలి మాకు. అంటే యూజువలీ ఫర్ మెన్, ఫర్ ద మనం చూసిన అప్బ్రింగింగ్లో, మన సౌత్ ఇండియాలో, మన ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్లో మనం చూసిన మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్లో, గ్రోయింగ్ అప్ ఏజెస్లో ఎస్పెషలీ మనకి మన అమ్మలా కావాలనుకుంటాం కొంతమందిని. దాని తర్వాత తెలుస్తుంది అది ఇంపాసిబుల్, అది ప్రాక్టికల్ కాదని. బట్ మనకి ఎక్కడో అక్కడ మన అమ్మలా మనల్ని చూసుకోవాలి అన్న ఒక స్టాండర్డ్ సెట్ అవుతుంది తెలియకుండా. ఆ స్టాండర్డ్కి ఆ బాక్సెస్లో కొన్ని టిక్లు పెట్టేది రాధా క్యారెక్టర్. చెప్తాడు కూడా కదా, యా ఐ సీ నీతో ఉంటే మా అమ్మతో ఫీలింగ్ దట్ ఐ గెట్, అమ్మతో ఉన్న ఫీలింగ్ వస్తుంది. వైల్ సత్య ఈజ్ దట్ ఎడ్జీ, కాంప్లికేటెడ్, మిస్టీరియస్ ఉమెన్, వేర్ ఫర్ అ మ్యాన్, ఒక మగాడికి ఏంటంటే ఆ అమ్మాయి ఒక పజిల్ లాంటిది, సాల్వ్ చేయాలనిపిస్తుంది వెళ్ళి. మనకు అలాంటి వాళ్ళు నచ్చుతారు. ఆన్ ది అదర్ సైడ్ దేర్ ఇస్ రుక్సార్ మాకే రాస్తున్నప్పుడు తెలుసు అంటే ఇలాంటి పర్సన్ ఎగ్జిస్ట్ కాదని, ఫ్యాంటసీ అనుకుని రాసాం రుక్సార్ని. బట్ ఒక మ్యాన్లో ఇన్హెరెంట్ క్వాలిటీ ఏంటంటే సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్. అ మ్యాన్ ఆల్వేస్ వాంట్స్ టు బీ ఫ్రీ డీప్ ఇన్ సైడ్. ఆ ఫ్రీడమ్ని ట్యాప్ చేస్తుంది వెళ్ళి. దట్ ఫ్రీడమ్ టు లవ్, దట్ ఫ్రీడమ్ టు లివ్, దట్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వాట్ హీ ఫీల్స్, ఆ ఫ్రీడమ్ వెళ్ళి ట్యాప్ చేస్తుంది. వైల్ కాషనింగ్ హిమ్ కాన్స్టెంట్లీ. నువ్వు రుక్సార్ క్యారెక్టర్ చూస్తే తను కాన్స్టెంట్లీ క్వశ్చన్ చేస్తుంటుంది నువ్వేం చేస్తున్నావు అని. అట్ ద సేమ్ టైమ్ లవ్ ఇస్ బ్రాడ్, ఇట్స్ హ్యూజ్, దానికి బౌండరీస్ ఉండవు అని చెప్తుంటుంది. అట్ ద సేమ్ టైమ్ లవ్ ఇస్ అన్కండిషనల్ అని చెప్తుంటుంది. ఒకరి మీద ఫీలింగ్స్ ఉండాలని రూల్స్ ఏంటి. సో ఆన్ 3 sides వాడికి ఏంటంటే డిఫరెంట్ పాండోరస్ బాక్స్ ఓపెన్ చేసినట్టు, యునో షాకిల్స్ ఆర్ బ్రేకింగ్, కండిషనింగ్ ఇస్ బ్రేకింగ్, షాకిల్స్ ఆర్ బ్రేకింగ్. సో హీస్ ఫైండింగ్ హిస్ ఎక్స్ప్రెషన్ సమ్వేర్, దట్ గై. లైక్ నాకు మూవీ చాలా వాట్ యు కాల్ సెల్ఫ్ అవేర్ అని కూడా అనిపిస్తుంది. ఎలా అంటే దేర్ ఈస్ వన్ లైన్ వేర్ ఐ థింక్ హర్ష సేస్, డ్రామాకి కామెడీకి చాలా థిన్ లైన్ ఉంటుంది రా, ఇప్పుడు నువ్వు ఉండేది ఆ లైన్ మీదనే అని చెప్పి. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, అది రియాలిటీలో జరిగితే కూడా ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఓన్లీ. బట్ ఐ వాజ్ హోపింగ్ దేర్ విల్ బి వన్ కాన్వర్సేషన్ విత్ ద మామ్. దట్స్ వాట్ ఆ హోల్ ఫ్యామిలీ డ్రామాలో
మామ్తో ఉండేది ఆ కాన్వర్సేషన్ ఆల్టర్నేట్ క్లైమాక్స్లో. బట్ సమ్హౌ అంటే వీ హ్యాడ్ అ వర్షన్ ఆల్సో వేర్ అక్కడ యాక్చువల్లీ క్లైమాక్స్లో చెప్తాడు వీడు బుక్ రీడింగ్ అవుతున్నప్పుడు మా అమ్మ ఇంకా నాతో మాట్లాడలేదని చెప్తాడు. సో దట్ ఈస్ ది ఆర్క్ విత్ ద మదర్, బికాస్ మదర్ ఎప్పటికీ క్షమించదు. షీఈస్ డిసప్పాయింటెడ్. అంటే నా పేరెంటింగ్ రాంగ్ అనే ట్రిప్లో ఉంటుంది ఆమె. విత్ యువర్ ఫాదర్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఐఎమ్ హోపింగ్ అట్లీస్ట్ యూ విల్ బీ అ బెటర్ మ్యాన్, బట్ యూ ఫెయిల్డ్ మీ. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫెయిల్ కదా, హిస్ హోల్ పాయింట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ మై డాడ్ కదా. కరెక్టే, బట్ మదర్ ఎక్స్పోజర్ లెవెల్స్ అండ్ అవేర్నెస్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్ యాజ్ హిస్. We cannot expect everybody to be okay with what he did. Ante the mother is like that. The mother is very strict and she's actually a victim of cheating. So and dad character enti, was it reverse engineered? Because this guy needs a realization and it also has to hit him personally and he has to take a stance that this is what I want to be or this is not what I want to be. సో అందుకోసం డాడ్ క్యారెక్టర్ని ఆ బ్యాక్ స్టోరీని క్రియేట్ చేశారా? యా, కైండ్ ఆఫ్. బికాస్ ద ఫస్ట్ ఇట్ వాజ్ గెస్ట్ అపియరెన్స్, టు బి ఆనెస్ట్. ఓకే. దట్ ఆ రియలైజేషన్ ఏదైతే ఒక వాడికి వస్తుందో క్యారెక్టర్ వల్ల, ఆ క్యారెక్టర్ మేము గెస్ట్ అపియరెన్స్ లో రాద్దాం అనుకున్నాం. బట్ లేటర్ వి థాట్ దిస్ ఫాదర్ ఇస్ దేర్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ రిఫ్లెక్షన్. వీడు చేసిన పనే ఒక 25 years ఓల్డర్ దాన్ హిమ్ వచ్చి యూనో గిల్ట్తో బతకడం కష్టం, యూనో నేను ఇద్దరి మధ్యన కన్ఫ్యూజ్ అయినప్పుడు మా నాన్న నాతో లేడు కానీ మీ నాన్న నీతో ఉన్నాడు అని చెప్తాడు కదా. బికాస్ దానికి ఏంటంటే ఈ లాస్ట్ షేవ్ ఎలా చేసుకోవాలో మా అమ్మ నేర్పించింది నాకు, మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్లో నువ్వు లేవు అనే ఒక కాన్వర్జేషన్ ఫాదర్తో క్రియేట్ చేసి ఫాదర్ త్రూ రియలైజేషన్ వస్తే హీల్ రియలైజ్ దట్. అంటే వాడు పెరుగుతున్నప్పుడు చూశాడు కదా వాళ్ళ మదర్ ఏం ఫీల్ అయి ఉంటుందో. బికాస్ she's like she's that person who took a stand for herself. Nenu, you know, I'm okay without a man, I'll raise both these kids on my own. And he decided, and she must have cried, she must have felt victimized. All that anta chusuntadu growing up years lo, and he didn't want both these women to feel like that. He didn't want these people to go through what the mom went through. And you use the dad character to also say, like, I want to know from you, correct me if I'm wrong, in a way he attributes his confusion to the lack of a fatherly figure. Maybe naku tandri undunte I would have been a better human being. There naku proper guidance unundedemo. He is eventually getting that guidance, and aa guidance dwarane at that crucial juncture he is taking a stance and he is డిసైడింగ్ దట్ ఓకే మా నాన్న చేసింది నేను చేయను అని చెప్పి. బట్ త్రూ అవుట్ ద వాడి అప్బ్రింగింగ్ అప్పుడు నాన్న ఉంటే అసలు నేను ఈ కన్ఫ్యూజన్లోనే ఉండేవాడిని కదా, ఐ స్పెండ్ మై ఎంటైర్ లైఫ్ ఇన్ కన్ఫ్యూజన్ అని అంటాడు. అండ్ నాట్ రియల్లీ, అంటే ఈ సిచ్యువేషన్లో ఎస్పెషలీ మనం చెప్పలేము అలా ఎగ్జాక్ట్లీ అని. బికాజ్ అంటే ఫాదర్స్ ఉన్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఈ విషయంలో, నాట్ నెసెసరీలీ దట్ వే. అంటే ఫాదర్ లేకపోవడం వల్ల వాడు ఈ సిచ్యువేషన్ లో పడ్డాడు, ఈ కన్ఫ్యూజన్ లో పడ్డాడు అనేది కాదు. అంటే అది వాడి పర్సనాలిటీని షేప్ చేసి ఉంటది కదా. నాన్న లేకపోవడం డెఫినెట్లీ పర్సనాలిటీని షేప్ చేసి ఉంటుంది. బట్ నాన్న ఉన్నా కూడా నాన్న ఉంటే వాడు ఇద్దరితో లవ్ లో పడ్డు అనే గ్యారెంటీ లేదు. రైట్. ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ కాన్వర్సేషన్స్. సినిమాలో అసలు ఒక్క డైలాగ్ కూడా ఇది సినిమా డైలాగ్ అనిపించదు. అంటే మనకి సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడుకునే ఒక విధానం ఉంటుంది అనమాట. ఇది సినిమా కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. లైక్ దీంట్లో ఒక మీనింగ్ ఉండాలి, దీంట్లో ఒక రైమింగ్ ఉండాలి అన్నట్టు మాట్లాడుతుంటారు. కానీ ఇందులో ఏమీ ఉండదు. లైక్ ఇట్స్ లైక్ రియల్ పీపుల్ టాకింగ్. ఎస్పెషలీ హర్షకి సిద్ధుకి ఉండే కాన్వర్సేషన్స్ ఉంటాయి కదా. వెన్ హర్ష కమ్స్ టు బెంగళూరు, వాళ్ళు ఆ పార్టీలో తను చూసి ఏంటది రుక్సత్తా కిస్మత్తా అంటే కాదురా తను బాంబే రా, ఇది మనకు అర్థం కాదురా, నువ్వు నేను సరిపోరా. సో ఆల్ దోస్ కాన్వర్సేషన్స్ దే ఆర్ లైక్ బ్యాంగ్ ఆన్. హౌ డు యూ రైట్ డైలాగ్స్ ఆర్ ఇస్ ఇట్ లైక్ వెన్ యూ జామ్ విత్ సిద్ధు, అది ఎట్లా జరుగుతుంది? అది సిద్ధుతో జరుగుతుంది. బికాస్ సిద్ధుకి నాకు చాలా ఏళ్ళు పరిచయం ఉంది. అంటే వి నో ఈచ్ అదర్ సిన్స్ 2010. 15 years we know each other now, and we're friends also. ఏంటది మేము whenever we chill, like that's how we behave, that's how we talk.
అండ్ డైలాగ్స్ రాస్తున్నప్పుడు మీరు రిథమ్ అది లేదనుకుంటారు కానీ దానికి ఒక రకమైన ఒక రిథమ్ ఉంటుంది. ఇట్స్ నాట్ సినిమాటిక్, బట్ వాట్ వీ ట్రై టు డూ ఇస్ ప్రతి మూవీకి విల్ ట్రై టు ఫైండ్ ద వాయిస్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్స్, ఆ వరల్డ్ కి ఆ క్యారెక్టర్స్ కి. ఎందుకంటే మేము సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, ఎస్పెషలీ మా ఇద్దరికి. వీ వాంట్ దట్ స్పెసిఫిక్ రిథమ్, బట్ మీకు అలవాటైన రిథమ్ ఉండదు దానికి. మేము ఆ సినిమాకి తగ్గట్టు ఒక పర్టికులర్ రిథమ్ తీసుకొస్తాం. అండ్ వెన్ వి బౌన్స్ ఆఫ్ డైలాగ్స్ విత్ ఈచ్ అదర్, కాన్వర్సేషన్స్ లో ఫస్ట్ మాట్లాడుకుంటాం. అంటే అమ్మాయి ఇలా అంటే అబ్బాయి ఇలా అంటాడు. వి టేక్ లైక్ 2 characters in a scene. Like he'll play mostly Krishna and the protagonist that is playing. That's advantage I have with Sidhu. Because రాస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని నెలల తరబడి he'll be in that character. So set కి వెళ్ళినప్పుడు ఏంటంటే it's very easy for him to like pick on that character. Because తన బ్లడ్ లోకి నరాల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అప్పటికే సెట్ కి వెళ్ళే టైంకి. సో he'll be that character, I'll be the opposite character. I'll question things and he'll give responses. దాని ఏంటంటే మేము ఒక కొంచెం టైట్ గా ఇంపాక్ట్ఫుల్ గా ఉండేటట్టు ఫ్రేమ్ చేస్తాం న్యాచురల్ గా ఉండడానికి. దట్ సటిలిటీ విత్ ద సినిమాటిక్ ఎక్స్ప్రెషన్, అది మన యూజువల్ డ్రామాలో ఉండకపోవచ్చు, బట్ దానికి ఒక రిథమ్, దానికి ఒక రైట్ చాలా ఫ్రెష్ ఉంటాయి, చాలా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి. అండ్ ఈ డైలాగ్స్ గురించి నాకు గుర్తొచ్చినప్పుడు విల్ కీప్ కమింగ్ బ్యాక్ టు ఇట్. ఐ వాంటెడ్ టు ఆ సినిమా మొత్తం లైక్ ఐ వాంట్ టు నో దిస్ డైరెక్షన్ చాయిస్, హౌస్ పార్టీస్ ఆ వైబ్ సూపర్ ఉంటది. ఐఎమ్ సేయింగ్ నో యూ యూజ్ అ లాట్ ఆఫ్ ద సెకండరీ లైటింగ్స్ కదా, వెనకాల వేలాడే బల్బులు. దే హ్యాడ్ సో మచ్ వాట్ యూ కాల్ ఒక జాయ్ఫుల్ ఫీలింగ్ టు ద మూవీ. హౌస్ పార్టీస్, ఈ పార్టీస్, వై ఇంక్లూడ్ దెమ్ దాట్ ప్రిడామినెంట్లీ ఇన్ ద ఫిల్మ్? ఐ లవ్ ఇట్ బై ద వే. అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇది మోస్ట్లీ ఇలాంటి కాన్వర్సేషన్స్ లవ్ గురించి, రిలేషన్షిప్స్ గురించి అవి ఎప్పుడు అవుతాయి అంటే మనకి టైం ఉన్నప్పుడు అవుతాయి. We won't have these conversations during the work hours. మనం రోజంతా ఆఫీస్ లో బిజీగా ఉంటాం అండ్ రాత్రి ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు when you're having a drink or two, అది యూజువల్ నీ ఇన్హిబిషన్స్ చిల్ స్పేస్ లో నీ ఇన్హిబిషన్స్ అన్ని డౌన్ చేసి ఒక లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి అందరూ వెళ్ళినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. సో అందులో మోస్ట్లీ నైట్స్ లో పార్టీస్ లో ఉంటాయి ఈ కాన్వర్సేషన్స్ అన్ని. లేట్ ఇన్ ద నైట్ ఎప్పుడో కూర్చుని మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది ఇంకా మాట్లాడుకోవడానికి? డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ వర్క్ ఈస్ బోరింగ్. లైఫ్ లో ఇది జరుగుతుందిరా ఏంటి పరిస్థితి అంటే ఆ స్పేస్ అక్కడ ఓపెన్ అవుతుంది అని నా ఫీలింగ్. ట్రూ, బికాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ కాన్వర్సేషన్స్ ఐ హావ్ హ్యాడ్ ఇన్ మై లైఫ్ ఆల్సో వర్ ఇన్ దట్ స్టేట్. ఇన్ హౌస్ పార్టీ అంతా, ఆఫ్టర్ పార్టీస్ అంతా అయిపోయి రాత్రి 2 గంటలు 3 గంటలు కూర్చుంటారు కదా మనుషులు, అంతా కాన్వర్సేషన్స్ అప్పుడు వస్తాయి. అప్పుడు ఇంకా ప్రిటెన్స్ చేసే ఓపిక ఉండదు. మనం రోజంతా యాక్టింగ్ చేసి అలసిపోతాం అందరి ముందు, బట్ అప్పుడు ఇంకా ఓపిక ఉండదు. అప్పుడు రియల్ బయటకు వస్తుంది, నిజ స్వరూపాలు వస్తాయి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ దట్ దిస్ ఫిల్మ్ క్యాప్చర్స్. అండ్ విజువల్లీ కూడా నేను చెప్పా కదా, లైటింగ్, కలర్, అది చాలా చాలా వేరే రీజన్ ఉంది మాకు. అంటే వి వాంటెడ్ ప్రాక్టికల్ లైటింగ్, బడ్జెట్ లేదు. సో ఎంత వరస్ట్ గా వైర్లు అవి కనిపిస్తున్నా కూడా మేము అలా వ్యాలెట్ తీసాం. అది వరస్ట్ కూడా బాగుంటది, అది చాలా బాగుండింది. అది లైక్ చాలా చాలా సీన్స్ లో. బట్ నాకు మీరు నిజంగానే బడ్జెట్ కి కష్టపడ్డారు ఎప్పుడు అనిపించింది అంటే, ఐ మీన్ ఇట్ ఇన్ అ ఫన్ వే, when Shraddha Srinath character is practicing dance and it is Ramanaidu's preview theater. Appudu I was like, okay, these people are actually something else. Inkotu undi ante navutaru chepte there is one scene where Radha vastadi Bangalore ki in surprise cheyadaniki. Il Coorgelli, there is a song that happens and mottam they make out and they come back. Vachin tarvata veed send off istuntadu baita. నేను వెళ్ళను, నువ్వు అక్కడ దాకా వస్తే. బేసిక్లీ మాకు ఎయిర్పోర్ట్ లో షూటింగ్ చేసే బడ్జెట్ లేదు, సో అందుకే ఎయిర్పోర్ట్ దాకా రావద్దట. గంటకి 75,000 ఆ షూటింగ్. ఓకే, ఎక్కడ ఇస్తాం అది షూట్ చేయడానికి? అది ఒక 4-5 hours పడుతుంది యాక్టర్స్ అందరిని వేసుకుని, ట్రావెల్ టైం అదంతా. సో ఎవరు లైక్ అలా కాదు, దీని ఇమోషన్ తో కలిపేద్దాం ఫస్ట్, దీని ఇమోషన్ తో మాయం చేసేస్తే సగం బడ్జెట్ లేదని ఫీలింగ్ కూడా రాదు అని మేము ఇంకా ఎయిర్పోర్ట్కి ఎందుకు రానివ్వట్లేదు అంటే, వద్దు అక్కడికి వచ్చాక అస్సలు నేను వదలాలనిపించదు అంటే, చలో ఓకే ఎయిర్పోర్ట్ బడ్జెట్ ఈస్ నాట్ దేర్, మూవ్ ఆన్ అని ఇంకా అలా. సో that's really well done, because that line actually adds value. That she is not able to leave this guy, so no airport daaka raavaddu. But nice, నాకు క్యూట్ అనిపించింది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్ 2nd floor లో యూ గైస్ కొన్ని ఫొటోస్ పెట్టి
యూ స్టిల్ ట్రై టు మేక్ ఇట్ లుక్, అండ్ ఐఎమ్ షూర్ అక్కడికి వెళ్ళని వాళ్ళకి అది తెలియదు, ఇట్ లుక్స్ లైక్ దాట్. బట్ వాట్ వై 3 years? Why 3 years? అంటే ద సబ్జెక్ట్ ఇస్ ఓన్లీ లైక్ డిబేటబుల్, సో దానివల్ల టైం పట్టింది. బట్ స్టార్ట్ అయిపోయాక అస్యూమింగ్ డిబేట్స్ ఆగుండాలి కదా, స్టార్ట్ కి ముందు కదా డిబేట్స్ అన్ని. కరెక్టే, బట్ ఫస్ట్ మేము ఒక 70% షూట్ చేసేసాం సినిమా. అంటే 70% షూట్ చేసిన తర్వాత మేము కట్టేసుకుని చూసిన తర్వాత ఎక్కువ డిబేట్స్ మొదలయ్యాయి. ఓకే, వాట్ వర్ దో సేమ్ టైమింగ్ గురించి? యా, 2 టైమింగ్ గురించి, లేకపోతే ద అన్కన్వెన్షనల్ అప్రోచ్ దట్ ద ఫిల్మ్ వాస్ మేడ్ విత్. అంటే నీ స్టాండర్డ్ షార్ట్ మేకింగ్ లో కానీ డైలాగ్ రైటింగ్ లో కానీ నీ స్టాండర్డ్ అప్రోచ్ లో కూర్చోదు ఆ సినిమా వెళ్ళి. ఆ సినిమాకి ఒక తెలియని రియలిజం ఉంటుంది, అది అలవాటు లేనప్పుడు ఇబ్బంది పెట్టచ్చు. అది ఎస్పెషలీ ముందు రిఫరెన్స్ లేనప్పుడు ఏ సినిమాకి ఇబ్బంది పెట్టచ్చు. అది కొంచెం చూసినప్పుడు ఏంటంటే ఇదేంటి సినిమాలో లేదు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, కొంచెం కన్వెన్షనల్ గా చేస్తే ఓకే ఇప్పుడు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కన్వెన్షనల్ చేసేస్తే ఒక మూవీకి, నేను జనరల్ నాట్ అబౌట్ కృష్ణ అండ్ ఇలా జనరల్గా చెప్తున్నా, లైక్ కొత్తగా ఒకటి ట్రై చేస్తారు కానీ ఇది ఏ సినిమా లాగా లేదు అని చెప్పి భయపడిపోయి దాన్ని మార్చేస్తారు కదా. మార్చేసినప్పుడు దానికి ఉన్న యూనిక్ ఐడెంటిటీ పోద్ది. బట్ సమ్హౌ యూ గైస్ స్టిల్ మేనేజ్ టు రిటైన్ దట్ యూనిక్ ఐడెంటిటీ ఫర్ కృష్ణ అండ్ లీలా. వాస్ దట్ అ ఫైట్? Yeah, it was a fight, but I'm very happy that fight happened because దాని నుంచి చాలా పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చాయి. సే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్, కన్విక్షన్స్, వాయిస్ అండ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఆల్సో. అంటే థింక్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ దట్ సురేష్ బాబు గారు మైట్ హ్యావ్. అతను మాకు చెప్తున్నారు, అతను హీ స్టార్టెడ్ లిజనింగ్ టు స్టోరీస్ వెన్ హీ వాస్ 5 years old, 5-6 years old. అతని ఇంట్లో రామానాయుడు గారు కాలం నుంచి. సో అతనికి ప్రేమ్ నగర్ నుంచి స్టోరీస్ వింటున్నారు. ఆయనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్టోరీ టెల్లింగ్ మీద. అండ్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ టైమ్స్, అంటే సిద్ధుకి హీ కీప్ సేయింగ్ అబౌట్ దిస్, జోక్ వేసినప్పుడు ఆడియన్స్ ఎంతలా నవ్వుతున్నారు అంటే జస్ట్ స్మైల్ ఇస్తున్నారా, లేకపోతే ఒక స్మర్క్ ఇస్తున్నారా, లేకపోతే గట్టిగా నవ్వుతున్నారా, లేకపోతే సీట్లోంచి బయటికి దొల్లి తొడ మీద ఇలా కొట్టి నవ్వుతున్నారా. అలాంటివి మీ సినిమాలో ఎన్నున్నాయి లిస్ట్ చేసుకోండి ఆ మూమెంట్స్. యా, ఆయన చెప్తారా ఇది? యా, ఆయన చెప్పారు, అంటే మాకు చెప్పారు అది. ఓకే, ఇమాజిన్ సమ్వన్ టెలింగ్ యూ దట్. అంటే అది ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడుతుంది వెన్ యూఆర్ మేకింగ్ ఫిల్మ్స్. నాట్ జస్ట్ లాఫ్టర్ ఫర్ దట్ ఎగ్జాంపుల్. థ్రిల్ అయితే, ఒకవేళ థ్రిల్లర్ అయితే హౌ ఇంపాక్ట్ఫుల్ యూ వాంట్ ద రియాక్షన్ టు బి. అండ్ ప్రీవ్యూస్ చేస్తున్నప్పుడు కూడా అతను సినిమా చూడరు, he'll hide behind the curtains and he'll keep looking at the audience to see how they are reacting. దాన్ని బట్టి అతనికి ఒక అంచనా వస్తుంది సినిమా ఎంత చేస్తుందని. సో దట్ there are a lot of takeaways like that. అంటే although the topic of subject was debatable, there was a lot of positive takeaway. And do you think people actually understood the film? I think yes. అంటే అట్లీస్ట్ నచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనుకుంటాను. బికాస్ ఐ కీప్ గెటింగ్ మెసేజెస్ లైక్ ఈ సినిమా నాకు రిలేషన్షిప్స్ కి చాలా హెల్ప్ చేసింది నా లైఫ్ లో, దిస్ ఫీల్స్ లైక్ థెరపీ, ఇలాంటి మెసేజెస్ వస్తున్నప్పుడు దట్ వాలిడేషన్ ఫీల్స్ నైస్. యూ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ నో? యా, అంటే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది, బట్ ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి వచ్చిన వాలిడేషన్ చూసిన తర్వాత ఆ ప్రాసెస్ వర్త్ ఇట్ అనిపించింది. అంటే ఆ ప్రాసెస్ లేకపోతే సినిమా ఇలా వచ్చిండేది కదా. If you could go back and what do you call tweak or change, because see, I don't want you to be diplomatic because ప్రతి filmmaker, no filmmaker is 100% satisfied with the నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత మొన్న 3 days బ్యాక్ నేను మొత్తం చూసా సినిమా. అప్పటికి చూడలేదు బికాస్ నాకు అప్పటికి నాకు ఏంటంటే కొంచెం ఒకసారి వన్స్ ద ఫిల్మ్ ఇస్ అవుట్ నాకు ఇంకా అయిపోతుంది. బికాస్ బై ద టైం కాపీ పంపించేసరికి ఐఎమ్ మెంటలీ డన్ విత్ ద ఫిల్మ్. మీకు చూసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది కానీ నాకు ఐ విల్ మూవ్ ఆన్ టు మై నెక్స్ట్ ఫిల్మ్. ఐఎమ్ నాట్ టు అటాచ్ వన్స్ ద ఫిల్మ్ ఇస్ అవుట్. లైక్ 2 weeks ఉంటుంది అంతే అది హ్యాంగ్ ఓవర్లో. 2 weeks తర్వాత ఐల్ బి లైక్ ఓకే వాట్ నెక్స్ట్. క్షణం నేను ఇప్పుడు చూడలే ఫుల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. బికాస్ నాకేంటంటే కాన్స్టెంట్లీ దాన్ని జాయ్ పోయి నాకు ఇది ఇలా బాగా చేసి ఉండవలసింది, ఇది బాగా చేసి ఉండవలసింది అన్న తోట తిరుగుతాను. సో కృష్ణ అండ్ లీలా వెనక్కి వెళ్ళి లైక్ ఇఫ్ యూ కుడ్ ట్వీక్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ డన్. సో నవ్ యూ ఆర్ వాట్ 8 years older. You have 8 years more experience film making wise కానివ్వండి, లైఫ్ వైజ్ కానివ్వండి. సో ఇప్పుడున్న రవికాంత్
అప్పుడున్న రవికాంత్ చేసిన వర్క్ని చూస్తే ఇప్పుడు మీరు ఆ సినిమాని అప్రోచ్ చేస్తే ఏం డిఫరెంట్గా చేస్తారు? రైటింగ్ వైజ్ నథింగ్ ఐ ఫీల్, బికాస్ ఐ రీసెంట్లీ మొన్న చూసాను కాబట్టి. రైటింగ్ వైజ్ నథింగ్, మేకింగ్ వైజ్ ఆబ్వియస్లీ అంటే స్కిల్ ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతుంటుంది కదా. సో మేకింగ్ వైజ్ ఐ ఫీల్ ఐ కుడ్ డూ బెటర్. వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ సీన్స్ ఫ్రమ్ ద ఫిల్మ్? మై ఫేవరెట్ మూమెంట్స్, సీన్స్ వదిలేయండి, మూమెంట్స్. ద సీన్ వేర్ హీ మీట్స్ సత్య అగైన్ ఒక హౌస్ పార్టీలో. నీకు ఇంత బుర్ర ఎప్పుడు వచ్చిందిరా అంటే నేను వదిలేసి వెళ్ళిపోయా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అంటాడు కదా. సో దట్ కాన్వర్జేషన్ ఇట్ ఫీల్స్ నైస్ బికాస్ అంటే ఒకడు స్టార్టింగ్ లో అంత పొసెసివ్గా అంత క్రై బేబీ లాగా ఏడుస్తూ బ్రేకప్ చేసుకున్నాడు. టు సీ హిమ్ సార్టెడ్ విత్ అ గర్ల్ ఫ్రెండ్ అండ్ మీటింగ్ హిస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళు హక్ చేసుకున్నప్పుడు దేర్ ఇస్ అ మూమెంట్. ఆ మూమెంట్ ని ఎవరు జడ్జ్ చేయలేడు, అంటే అది జడ్జ్ చేస్తే అది వాళ్ళ ప్రాబ్లం లిటరలీ. బట్ ఆ స్పేస్ ఉంటుంది కదా, నాకు ఆ స్పేస్ ఇష్టం సినిమాలో, బికాస్ అక్కడే ఉంది మొత్తం కృష్ణ అండ్ శ్రీల స్పేస్ అంతా. అవి కృష్ణ అండ్ శ్రీలో ఇంకో మంచి విషయం ఏంటంటే ఇట్ ఫీల్స్ సో రియల్, అంటే ఇట్ గెట్స్ ది ఆక్వర్డ్నెస్ రైట్. లైక్ తను ఫస్ట్ టైం వాడు క్యారియోకే పాడుతున్నప్పుడు ఆమె కనిపించి వెళ్తాడు కదా, షేక్ హ్యాండ్ ఇవ్వాలా హగ్ ఇవ్వాలా తెలియక ఒక ఆక్వర్డ్ స్పేస్, దట్ ఈస్ సో రియల్. అవి మన మూవీస్ లో చూడం, లేకపోతే చూసినా కూడా ఎగ్జాజరేట్ చేసేస్తుంటారు, దాని నుంచి ఒక పెద్ద కామెడీ లాగా ట్రై చేయడానికి చూస్తారు. అండ్ అలానే శ్రద్ధ ఒక సీన్ చాలా క్యాజువల్ గా సిగరెట్ తాగుతుంది, దానికి దెర్ ఇస్ నో వాట్ యూ కాల్ అండర్లైనింగ్ ఆఫ్ ఇట్, ఇట్స్ వెరీ నార్మల్. They're having a conversation. It's not bold. It's not bold. She's not being called a strong, independent woman just for smoking. Nothing. She's having a smoke. She's talking to him. They're having a smoke. Ante. Ade, I can clearly see some other filmmaker or a different filmmaker making it like a statement. Yeah. So this film doesn't make statements. No. They are just people and I'm capturing them. Yeah. And last lo Krishna చెప్తాడు దట్ బ్రేకప్ అయిపోయాక నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళకి లాంగ్ ఈమెయిల్స్ అంతా పెట్టి స్పామ్ చేశాను అని. ద కీవర్డ్ దేర్ ఇస్ నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. సో మీరు రాసేటప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఎంత ఇంపార్టెంట్ అది. ప్రొటాగనిస్ట్నే కాకుండా ఎవ్రీ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ చేసే యాక్షన్స్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయి అని ఆలోచించడం. అంటే దే ఆర్ నాట్ జస్ట్ హియర్ టు ప్లే క్యారెక్టర్స్ ఇన్ యువర్ ఫిల్మ్, దే ఆర్ రియల్ పీపుల్. ఆ అప్రోచ్లో చూస్తేనే ఐ థింక్ స్టాండర్డ్ అవుతాయి క్యారెక్టర్స్. వాళ్ళు ఏదో మన సినిమా వరల్డ్ కోసమో లేకపోతే మన కన్వీనియన్స్ కోసం వాళ్ళకి నచ్చినట్టు మనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తారు అనుకో, యాజ్ రైటర్స్ ఆర్ యాజ్ డైరెక్టర్స్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఏంటి అందులో కాన్ఫ్లిక్ట్ ఏంటి పెద్దగా, అంటే లేజీ రైటింగ్ అన్న ఫీలింగ్. కన్వీనియన్స్ కోసం బిహేవ్ చేస్తే అది లేజీ రైటింగ్. అంటే యు ఆర్ ఈదర్ ఏమంటారు, నీ పాయింట్ ఆఫ్ వ్యూని దాటి చూడడానికి ఇష్టపడట్లేదు, ఆర్ ఆ అవేర్నెస్ లేదు. రెండు ప్రాబ్లమే రైటింగ్లో. రైటింగ్ ఈజ్ లైక్ రైటింగ్ అండ్ ఎడిటింగ్, దే ఆర్ లైక్ గాడ్స్ వర్క్. ఇఫ్ యూ లుక్ ఎట్ టాప్ యాంగిల్లో గాడ్స్ జాబ్ అంటే అది మంచి పనిలా చెప్పట్లే, ఐఎమ్ సేయింగ్ ఇట్ లైక్ అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనందరినీ, అంటే ఐ డోంట్ థింక్ దట్ God is actually concerned about the humans here on earth, but top angle అని చెప్తున్నా లిటరలీ. టాప్ యాంగిల్ లో చూస్తే if there is a higher power, that power is the same for you, it's the same for me. He won't like be partial towards you and me. He'll give the same amount of love for you and same amount of love for me. That's why I feel it's like God's work when you're writing. So just because ఏదో నువ్వు రాసేవనో లేకపోతే నీ హీరో వీడనో వాడికి నచ్చినట్టు అన్నీ జరిగితే అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏ ఉంది లైఫ్లో, స్మూత్గా వెళ్ళిపోతుంది కదా. ఇట్ విల్ బీ లైక్ అ కామెడీ, ఇట్ వోంట్ బీ లైఫ్. రుక్సర్ డస్ దట్ నో, రుక్సర్ చెప్తుంది కూడా కదా, నేను బయట ఉన్నా కాబట్టి ఆబ్జెక్టివ్ గా చూడగలిగాను. ఆ డైలాగ్ మీకు పెట్టాల్సిన అవసరం లేదు, బట్ యూ స్టిల్ మేక్ ఇట్ అ పాయింట్ టు రిజిస్టర్ దాట్ రుక్సర్ అనే అమ్మాయి బయట నుంచి వీడిని జడ్జ్ చేయకుండా చూస్తుంది. అండ్ షీఈస్ ఫ్రెండ్స్ విత్ బోత్ సత్య అండ్ రాధా, కాబట్టి షీఈస్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్. అది కూడా నాకు చాలా నచ్చింది. లైక్ వై ఎందుకు అది పెట్టాల్సి వచ్చింది అంటే లైక్ దేర్ ఇస్ వన్ పర్సన్ హూస్ బీన్ అబ్జర్వింగ్ దిస్ గైస్ లైఫ్. అండ్ రుక్సార్ ఇస్ సమ్వన్ హూస్ ఫ్రీ స్పిరిటెడ్. అంటే
ది ఐడియా దట్ అది ఎంతవరకు కమ్ అక్రాస్ అయిందో నాకు తెలియదు, బట్ ది ఐడియా బిహైండ్ రుక్సార్ స్పీకింగ్ ఆల్ ఆఫ్ దిస్, తను ఇవన్నీ మాట్లాడుతుందంటే దాని అర్థం ఏంటంటే ఆడియన్స్ ఒకసారి ఆలోచిస్తే అసలు తన లైఫ్లో ఏమేమి చూసి ఉంటుంది ఈ స్టేట్కి రావడానికి. షీఈ్ నాట్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ విల్ సిట్ పీపుల్ డౌన్ అండ్ టెల్ హర్ బ్యాక్ స్టోరీస్. సి దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, ఇది ఇలా జరిగింది నా లైఫ్లో, అలా జరిగింది లైఫ్లో. ఆ టైం లేదు తనకి లైఫ్లో. తనకి చూసి తనకి ఏదో అనిపించింది చెప్తుంది. అండ్ చెప్తున్నప్పుడు ఏంటంటే ఓకే ఇది అర్థమైందంటే అమ్మాయి ఏదో చూసే ఉంటుంది లైఫ్లో. అండ్ అందుకే ఐ థింక్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అట్లీస్ట్ ద వే ఐ సా ఇట్, షీ లుక్స్ ఎట్ ద కెమెరా, రైట్? దట్ ఈస్ లైక్ అప్పటి వరకు సిద్ధు ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తుంటాడు, అప్పటి వరకు సిద్ధు కృష్ణ చూస్తుంటాడు. ఎందుకంటే ఎవ్రీ టైం వాడు ఆడియన్స్ తో ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు పంచుకోవడానికి కెమెరా వైపు చూస్తుంటాడు. షీ ఈస్ లుకింగ్ ఎట్ ద కెమెరా ద వే ఐ థాట్ ఇట్ వాస్. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం వెన్ సమ్వన్ ప్రపోజ్డ్ హర్. Might not be. This might be, this is one of those events for her. అంటే సిద్ధు ప్రతిసారి ఒక ఈవెంట్, ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగినప్పుడు కెమెరా వైపు చూస్తుంటాడు కదా, అట్లా సడన్లీ రుక్సర్ కి కూడా అది షిఫ్ట్ అయింది. అండ్ సడన్లీ వీఆర్ రియలైజింగ్ దట్ షీ హాస్ హ్యాడ్ లైక్ ఈడ్ కాదు, హీఈస్ జస్ట్ నాట్ ద ఫస్ట్ గై టు అప్రోచ్ హర్ అనేది. దట్స్ హౌ ఐ థాట్. వాట్ వాజ్ యువర్ థాట్ బిహైండ్ దట్ మేకింగ్ దట్ ద ఫైనల్ షాట్? అంటే ఆఫ్టర్ ఇంత డ్రామా చూసిన తర్వాత సడన్లీ నాకు ప్రపోజ్ చేశాడు అంటే దాని తర్వాత నేను ఎస్ చెప్పాలా నో చెప్పాలా, దట్ ఈస్ ద కన్ఫ్యూజన్ వేర్ ఐ వాంట్ టు లీవ్ ది ఆడియన్స్ విత్. ఓకే, నేను ఇంకా ఆలోచించలేదు తను ఎస్ చెప్తుందా నో చెప్తుందా. అదే ఓకే 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 ఓకే. అంటే ఎస్ చెప్పడానికి ఏం రీజన్ లేదు, యా అలా నో చెప్పడానికి కూడా అంటే అంత బ్యాడ్ రీజన్స్ అయితే లేవు. అంటే తను అర్థం చేసుకుంటదేమో వీడిని, దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీని. షీ ఈస్ ది పర్సన్ హూ విల్ అండర్స్టాండ్ ఇఫ్ ఎనీవన్. యా, బట్ అర్థం చేసుకుంటే ఫ్రెండ్ గానే ఉండొచ్చు, నాట్ లైక్ అ లవర్, రైట్? యా. సో ఎస్ చెప్తుందా నో చెప్తుందా అనేది అది ఒక పెద్ద కన్ఫ్యూజన్, అది ఇంటర్నల్ క్వశ్చన్. అది ఇంకా అది మేబీ దీనికి ఏమైనా కంటిన్యూషన్ ఉంటే ఈ క్యారెక్టర్స్ కి అప్పుడు ఆలోచిస్తా. కమింగ్ బ్యాక్ టు ఫేవరెట్ మూమెంట్స్, that is one. Terrace moment is one favorite moment. The way Krishna breaks up with Satya in the beginning, that's a favorite moment. Where he's crying, he's desperate, no trying to, yeah. అందులో ఒక amateurishness ఉంటది, చాలా innocence ఉంటది. I like that. అదే amateurishness we see in Radha later, not that level, but where వీడు ఎక్కడైతే ఉన్నాడో, కృష్ణ ఎక్కడైతే ఉన్నాడో, రాధ అదే పొజిషన్ లో ఉంటది కొన్ని రోజుల తర్వాత. సో వేర్ హీఈస్ ట్రైంగ్ టు వాట్ యు కాల్ బెంగళూరు వెళ్ళిపోదాము అంటే, షీఈస్ సేయింగ్ వద్దు మనం, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. అక్కడ సత్య ఏదైతే చెప్పాలని వీడు అనుకున్నాడో వీళ్ళ బ్రేకప్ అప్పుడు, రాధకి కృష్ణ చెప్తాడు డిస్టెన్స్ మ్యాటర్ కాదు. అండ్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యూ సెడ్ దట్ సీన్ ఇన్ బ్యాడ్మింటన్ కోర్ట్. ఇట్స్ అ డైరెక్షన్ చాయిస్, నో? ఐ లైక్ ఇట్ వెన్ ఫిల్మ్ మేకర్స్ డూ దిస్. డైరెక్ట్ గా నాకు నీ మీద కోపం ఉంది అని చెప్పకుండా షీస్ ట్రైయింగ్ టు స్మాష్ ఇట్. ఇట్స్ అ డైరెక్షన్ చాయిస్. ఫైండ్ దట్ స్వీట్. సారీ, ఫేవరెట్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ద హోల్ బ్రేకప్ ఫేజ్ వేర్ హర్షాని టార్చర్ పెడుతుంటాడు, దట్ ఫేజ్. వెళ్ళి తింటూ ఉంటాడు సింపుల్ గా టార్చర్ చేసి వచ్చాక. దట్ మూమెంట్ యువర్ టాకింగ్ అబౌట్, అంటే డిస్టెన్స్ మ్యాటరే కాదని చెప్పి బ్యాడ్మింటన్ కోర్ట్ లో మాట్లాడడం రాధాతో. ఇట్స్ నైస్ మూమెంట్ బికాస్ how do I put it? When you're in love, ఆ భరోసా ఇవ్వాలనిపిస్తుంది న్యాచురల్ గా. అదొకటి నచ్చిన మూమెంట్. వెన్ హీ మీట్ సత్య అగైన్ టెర్రస్ మీద హౌస్ పార్టీలో, వేర్ హీ సార్టెడ్ ఆ స్పేస్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ రాధాతో బ్రేకప్ చేసుకోవడం ఫేవరెట్ మూమెంట్, ఇంటర్వెల్ టైంకి. దట్ వాస్ సపోజ్ టు బి ది ఇంటర్వెల్. యా, ఇది వైజాగ్ వచ్చాక ఫోన్ పడేసాక అటు ఫోన్ లో నీ ఫోన్ లో కొన్ని లాక్అవుట్ ఫోటోస్ ఉన్నాయి కదా, అవి ఏంటి అని అడుగుతుంది. సో దట్స్ లైక్ ఐ లైక్ దట్ మూమెంట్. వేర్ ఎందుకంటే వాడికి ఫస్ట్ టైం బ్రేకప్ అయినప్పుడు వాడు ఫుల్, ఐ వాంటెడ్ టు షో డిఫరెంట్ టైమ్స్ వేర్ హీస్ బ్రేకింగ్ అప్. ఫస్ట్ లో సత్యతో బ్రేకప్ అయినప్పుడు ఫస్ట్ లవ్ తో కుమిలిపోతాడు, మ్యాడ్నెస్ అదంతా. అంటే రాధాతో బ్రేకప్ అయ్యే టైంకి హెల్ప్లెస్గా ఉంటాడు, అంతే సైలెంట్ గా, లైక్ ఏం చేయలేడు ఎందుకంటే తప్పాడు వైపు ఉంది. దేర్ ఇస్ గ్రే స్పేస్. కొంచెం నేను ఫొటోస్ దాచుకున్నానంటే నాకు ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది తన మీద, బట్ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ దట్.
ఆ హెల్ప్లెస్నెస్ ఉంటుంది కొంచెం. అండ్ సెకండ్ హాఫ్ లో వెన్ హీ మీట్ సత్య అగైన్, వాళ్ళు దే షేర్ స్మోక్ ఆన్ ద టెర్రస్. Yeah, and he's about to kiss her. He's about to kiss and ఆమె ఏం చేస్తున్నావు అంటే, I thought this was a moment and Nope. no it was. That's a fun cute moment. That's one moment. And తన కీ ఇస్తుంది వాడి that's one moment. There is one moment where రాత్రి అయిపోయింది, ఇఫ్ యూ వాంట్ టు క్రాష్ యూ కెన్ క్రాష్ హియర్ అంటే చాలా నిదానంగా బ్యాగ్ దింపుతాడు. అవును. దట్ ఈస్ ఆల్సో ఫన్నీ. దాని తర్వాత ద హోల్ జగ్లింగ్ బిట్వీన్ టూ ఉమెన్ ఇస్ ఓకే. ఇట్స్ ద ఫన్, అంటే ఐ లైక్ ఇట్. ఇట్స్ ఫనీ. బట్ అంటే యూ విల్ ఫైండ్ దోస్ మూమెంట్స్ ఇన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, టు బి ఆనెస్ట్. అంటే డిఫరెంట్ అప్రోచెస్ తో స్టైల్ మారుతుందేమో, బట్ ఒక హీరో ఇద్దరు మధ్యన చూసాం. ద ఫాదర్ మూమెంట్ ఇస్ వన్ ఫేవరెట్, ఫాదర్ తో సీన్. అండ్ ద క్లైమాక్స్ ఆఫ్ కోర్స్, దట్స్ అనదర్ ఫేజ్ వేర్ హీస్ బ్రేకింగ్ అప్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ వాడు అంటాడు, అంటే ఎవరికైనా నచ్చిన వాళ్ళు వదులుకోవడం చాలా కష్టం, అలా నేను ఒకేసారి ఇద్దరు వదులుకున్నాను అంటాడు లడాక్ లో వెన్ హీస్ టాకింగ్. సో ఐ వాంటెడ్ టు సమ్వేర్ టెల్ ది ఆడియన్స్ దట్ if you lose one person, it's painful enough, but if you lose two of them at once, అంటే దానికి డబుల్ కైండ్ ఆఫ్ హార్ట్ బ్రేక్ ఉంటుంది కదా. ఆ హార్ట్ బ్రేక్ లో లడాక్ లో వాడు సోల్ సర్చింగ్ చేస్తున్నప్పుడు, వెన్ హిస్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఆల్ దోస్ లడాక్ మూమెంట్స్ దట్ ఐ లైక్. ఒక దగ్గర ఉంటుంది, వాడు వెనక్కి తిరిగి ఇదంతా ఒకళ్ళని ప్రేమించడం తప్పని, ఒకవేళ అలాంటి రూల్స్ ఏం లేకపోతే అని అడుగుతాడు కదా. ఇప్పుడు ఏంటి ఉరిసిక్ చేసేస్తారా? దట్స్ లైక్, అంటే వాడు కండిషన్ ని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఏంటి ఇప్పుడు ఉరిసిక్ చేసేస్తారా, ఇది ఫీల్ అవడం తప్ప, బతకనివ్వరు ఎలాంటి వాళ్ళు. బట్ టెల్ మీ సంథింగ్, ఇది నాకు సోల్ సర్చింగ్ అనేది లడాక్ వెళ్ళేది, ఇట్ ఫీల్స్ లైక్ వెరీ కన్వెన్షన్. ఇట్స్ లైక్ ఇమ్తియాజ్ అలీ, ఇట్స్ లైక్ అ ట్రోప్. ఓకే, డూ యూ జెన్యున్లీ బిలీవ్ ఇన్ దాట్, ఆర్ వాజ్ దాట్ వాట్ డూ యూ కాల్ కన్వీనియన్స్ కోసం తీసుకున్న చాయిసా? కన్వీనియన్స్ ఏం లేదు యాక్చువల్లీ మాకు. ఐ బిలీవ్ ఇన్ దట్. Number one, you believe in that. I believe in that. Number two ఏంటంటే, మాకు ఇనిషియలీ ఒక స్టూడియో లైట్ లో ఒక స్టేజ్ మీద సెటప్ చేద్దాం అనుకున్నాం. లైక్ బుక్ రీడింగ్ అవుతుంది కదా, ద నరేటర్స్ వాయిస్ లో అనుకున్నది. సో ద నరేటర్ ఇస్ డైరెక్ట్లీ టాకింగ్ టు ది ఆడియన్స్, లుకింగ్ అట్ ద కెమెరా, దోస్ కట్స్ లడాక్ లో ఉన్న పోర్షన్స్. బట్ సమ్వేర్ వి థాట్ మొత్తం సినిమా అంతలా క్లోజ్డ్ ఉంది, అండ్ వి వాంటెడ్ సంథింగ్ టు లైక్ ఓపెన్ వైడ్. అండ్ సిద్ధు కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. ఒకసారి సడన్ గా హీ కాల్డ్ మీ అండ్ సెడ్, ఈ పోర్షన్స్ అంతా లడాక్ లో చేస్తే ఎలా ఉంటుందని. I was like, okay, Ladakh చేద్దాం, that's very good idea, బాగుంటుంది, and it's very natural for someone to just grow beard after a situation like this and go on wherever the road takes him. But how? And how are we going to shoot it? Budget, అప్పటికే మేము హైదరాబాద్ లో షూట్ చేసాం, కూర్గ్, వైజాగ్, బెంగళూరు, అండ్ లడాక్. సో అప్పటికే బడ్జెట్ ఎలా వస్తుంది అని చెప్పి, అండ్ we were like, okay, forget budget, అది ఎప్పుడు ఆపలేదు మనల్ని. Just 3 of us went, me, cinematographer and Sidhu. A7S2. ఆ టైంలో శ్రీకాంత్ ఉన్నారు కదా, భానుమతి రామకృష్ణ, శ్రీకాంత్, యశ్, వీళ్ళందరూ ఏంటంటే టు షూట్ భానుమతి రామకృష్ణ A7S2 కొన్నారు ద కెమెరా. సో మేమేం చేసామంటే, we were sharing the camera between 2 films. సో అక్కడ యూనిట్ ఖర్చు కూడా ఉండదు. సో we took the camera, I was pulling focus, అండ్ ముగ్గురం వెళ్ళి తీసుకుని వచ్చాం లడాక్ పోర్షన్స్ అన్ని. ఎన్ని రోజులు వెళ్ళి ఉంటారు? 5-6 days. 1 day అక్లిమటైజేషన్ కోసం ఉండాల్సి వచ్చింది అక్కడ, అండ్ అనదర్ 4 days ఆఫ్ షూట్. సో లైటింగ్ గిటింగ్ ఏం లేదా? ఓకే, లైట్లు లేవు అసలు. అంటే కొన్ని ఎల్ఈడీస్ పట్టుకెళ్ళాం బ్యాకప్ కి, బట్ వీ నెవర్ యూజ్ దెమ్, చిన్న కార్ లోకి వాటికి, బట్ అంతా డే లైట్ లో షూట్ చేసాం. నైస్. గొరిల్లా ప్రాపర్. మొత్తం సినిమా అంతా ఆల్మోస్ట్ అంతే. ఆల్మోస్ట్ బెంగళూరు రోడ్స్ అని, బెంగళూరు క్లబ్స్ లో కూడా వెళ్ళి షూట్ చేసాం మేము. ఎలా? A7S2 ఒకటి ఉంది అంతే మా దగ్గర చేతిలో. ఇక్కడ అసలు పర్మిషన్ అనే కాన్సెప్ట్ లేదు కృష్ణారెడ్డి క్షణం కూడా ఫర్ దట్ మ్యాటర్. బట్ ఈ సినిమా అయితే ఇంకా వర్స్ట్ అయిపోయింది, ఎందుకంటే మెట్రోస్ లో అట్లా నో పర్మిషన్. ఒక మెట్రోలో అయితే, మెట్రోలో కెమెరా తీసేసరికి దేవర్ లైక్ స్ట్రిక్ట్లీ యూ క్యాన్ టేక్ ద కెమెరా హియర్ అని చెప్పి వాళ్ళు చెప్పేశారు అనమాట. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేశాను నేను, ఐ పుట్ మై హుడీ, నేను హుడీ ఇలా వేసుకున్నాను, పట్టుకున్నాను నన్ను, ఆ హుడీ లోపల కెమెరా దాచా, అండ్ దానికి ఇలా ఓపెన్ అవుతుంది A7S కి మానిటర్ ఇక్కడ నుంచి చూడడానికి. సో ఇట్లా పెట్టుకున్నా. ఐ నో సిద్ధు ఇస్ కమింగ్ టు ద స్టేషన్, ట్రైన్ లో ఉన్నాడు ఆల్రెడీ, అండ్ నేను ఫోకస్ అది ర్యాక్ చేసుకుని కరెక్ట్ గా వెయిట్ చేస్తున్నా. ఆ ట్రైన్ ఇలా వచ్చిన తర్వాత ఫోకస్ సెట్ చేసుకుని రోల్ చేసా, కరెక్ట్ గా నేను ఎక్కడ ఉన్నానో అక్కడ డోర్ వచ్చి ఆగింది. డోర్స్ ఓపెన్ అయితే సిద్ధు వాక్డ్ అవుట్ ఆఫ్ ద ట్రైన్. సో
యా ఇప్పుడు కేసేస్తారేమో కొత్తగా ఇవన్నీ అయిపోయిందిగా. ఓకే, Yeah. సో క్లబ్స్ లో కూడా అట్లానే షూట్ చేశారా? Yeah. జనాలకు తెలియదు అక్కడ జరుగుతుందని. సో శ్రద్ధాని ఫస్ట్ టైం కలిసే మూమెంట్ అదంతా కెఫేదా Cafe. అది కూడా అది సెట్, అది సెట్, దట్ పార్ట్ ఆఫ్ సెట్ ఇన్ రామాయణ స్టూడియో. ఓకే, ఏ పార్ట్స్ యాక్చువల్ పబ్స్ లో జనాలకు తెలియకుండా షూట్ చేసింది? ఒక పబ్ ఉంటుంది బెంగళూరులో, పర్లేదు. ఆ క్లబ్ లో అంటే స్మాల్ మాంటేజెస్ వేర్ వీడు రాధాతో బ్రేకప్ అయిన తర్వాత ఈస్ గోయింగ్ అరౌండ్ విత్ రుక్సార్ చిల్లింగ్, ఆడికి ఒక రొటీన్ ఉంటుంది కదా, బాక్సింగ్ చేస్తుంటాడు. ఈ స్పేస్ లో ఒక క్లబ్ చిన్న చిన్న షార్ట్స్ వేర్ ఒక బ్రూయింగ్ కంపెనీ ఉంటుంది, ఆ బ్రూయింగ్ కంపెనీలో ఒక వైట్ షాట్ ఉంటుంది వేర్ హీ స్టాండింగ్ ఇన్ ద కార్నర్, క్లౌడ్స్ అవి ఉంటాయి. రైట్ 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 అవన్నీ కైండ్ ఆఫ్ గొరిల్లా. నైస్ నైస్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో, మాంటేజెస్ అప్పుడు యాక్టర్స్ కి ఏం చెప్తారు? ఇట్స్ లైక్ అ మూమెంట్. ఏం మాట్లాడుకుంటుంటారు వాళ్ళని నాకు జెన్యూన్ గా అనిపిస్తుంటది. కొన్ని కొన్నిసార్లు ఫేక్ చేస్తారు, ఊరికే ఏదో మాట్లాడుకుందాం చెప్పి ఊరికే నవ్వుతుంటారు, ఆల్ దట్ ఇస్ దర్. బట్ కొన్ని కొన్నిసార్లు మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏంటి వాట్ ఈస్ దట్ క్యారెక్టర్ ఫీలింగ్ నౌ. ఈ మూవీలో కూడా మాంటేజెస్ భలే ఉంటాయి. లైక్ సెకండ్ హాఫ్ లో అనుకుంటా ఒక చోట హర్ష వీళ్ళందరూ కార్లో వెళ్ళి ఒక చోట ఆగి, హర్ష ఇస్ ట్రైంగ్ టు క్లిక్ పిక్చర్స్ of Sidhu and he's like, he makes a gesture. It can't be scripted though. It's not scripted, right? So అలాంటప్పుడు ఏమని చెప్పి వాళ్ళకి ఇది వాట్ ఆర్ వి డూయింగ్ అంటే వాట్ డూ యూ టెల్ ది యాక్టర్స్? వాడు బ్రేకప్ ఫేజ్ లో ఉన్నాడు. ద ఫ్రెండ్స్ కి ఏంటి, ఇప్పుడు నీ బ్రేకప్ అయితే నేను నీ ఫ్రెండ్ అనుకో, నాదేముంటది, నేను సరే తాగుతావా ఏడుస్తావా ఏడరా బాబు నీ పక్కన ఉంటాను నేను, అంతకన్నా ఇంకేం చేయలేను ఫ్రెండ్. సో ఆడు ఏదో బాధలో ఉండడం ఫోటోలు తీస్తుంటే వెనకాల తిరిగేసారు, ఫోటో అరే తిరిగి వెనకాల తిరిగేసారు, ఆడేమో ఇట్లా అంటాడు. సో ఇట్స్ వెరీ వాట్ యూ కాల్ ఇన్ ద మూమెంట్ యా యా. అండ్ ఈ మూవీలో చాలా ఉంటాయి అవి. సో నాకు చాలా ఇష్టమైన మూవీ బికాస్ ఆఫ్ హౌ మోడర్న్ ఇట్ ఈస్, హౌ వాట్ యూ కాల్ అన్ప్రిటెన్షియస్ ఇట్ ఈస్, హౌ రియలిస్టిక్ ఇట్ ఈస్, అండ్ హౌ ద కాన్వర్జేషన్స్ జస్ట్ ఫ్లో. అండ్ ఏదో సినిమా కోసం ఇట్లా తీయాలి కాబట్టి ఏది కన్వెన్షన్స్ ని బ్రేక్ చేసిన సినిమా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ పాయింట్స్ అవుట్ క్యారెక్టర్ ఒకటి తప్పు చేస్తుంది అంటే ద ఫిల్మ్ అడ్రెసెస్ ఇట్ ఆల్సో త్రూ అదర్ క్యారెక్టర్స్. సో అది రైటింగ్ పరంగా నాకు చాలా నచ్చింది. అండ్ లెట్స్ సీ, Feb 14th రిలీజ్ అవుతుంది. ఇట్స్ కాంప్లికేటెడ్, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ Feb 14th కి కరెక్ట్ ఈ సినిమా బికాస్ people need to understand what not to do. It's not all roses. Yeah. And I realized ఆ పాత టైటిల్ కి వచ్చేసి ఐ థింక్ ట్రయాంగిల్ ఇట్లా ఉండేది, మీరు ఇట్స్ కాంప్లికేటెడ్ ట్రయాంగిల్. The idea behind triangle ఏంటంటే ఇది ఒక రివర్స్ బేసిక్లీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ లైక్ ట్విస్టెడ్, అంటే కొంచెం రివర్స్ ట్విస్టెడ్ ఉంటుంది కదా. ఇప్పుడు అయితే ట్రయాంగిల్ పెట్టేశారు అనుకుంటా. అది డిజైన్ వల్ల బేసిక్లీ, అంత ముందు ఆ టైటిల్ కి ఏంటంటే డిజైన్ ఇలా వచ్చింది స్పెసిఫిక్, ఇప్పుడు ఇట్స్ కాంప్లికేటెడ్ ఏంటంటే ఇట్లా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి మనం ఆ టైటిల్ గురించి ఎత్తకూడదా? ఏమో నాకైతే తెలియదు ఆ టైటిల్ ఏంటి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నా కూడా నాకు తెలియదు. లేదు ఇప్పుడు వీడియో టైటిల్ లో నేను ఏం పెట్టాలని, లేకపోతే ఇట్స్ కాంప్లికేటెడ్ రియల్లీ అంటే అది బెటర్, ఎందుకంటే బికాస్ ఇట్స్ కమింగ్ అవుట్ ఆన్ Feb 14th విత్ దట్ నేమ్. సో ఐమ్ నాట్ అలౌడ్ టు యూజ్ ది టైటిల్ అంటే దీని ప్రమోషన్ చేసినట్టు అవుతుంది కదా కొంచెం, ఇట్స్ కాంప్లికేటెడ్. సరే ఓకే, ఎందుకంటే నాకు ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ఇంటికి వచ్చి కొడతానన్నారు, ఎందుకు వచ్చింది? అవునా? సరే ఓకే 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 వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్స్ కాంప్లికేటెడ్. వీడియో టైటిల్ కూడా ఇట్స్ కాంప్లికేటెడ్. ముందు పేరు ఎప్పుడైనా మనం వాడినప్పుడు బీప్లే వాడలేదు అనుకుంటా ఎక్కడ. జస్ట్ కిడింగ్. యా, థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఐ డోంట్ నో నేను తీసిన ప్రతి సినిమా గురించి ఇలా ఫీల్ అవుతానో లేదు, బట్ ఈ సినిమా ఎస్పెషల్లీ నా లైఫ్ లో ఒక చాలా ముఖ్య ఘట్టంలో జరిగిన సినిమా. సో ఐఎమ్ గ్లాడ్ దిస్ ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్ టు థియేటర్స్ ఆన్ Feb 14th. అండ్ ఎంతమంది చూస్తారో నాకు తెలీదు, బట్ ఆల్రెడీ కావాల్సిన వ్యాలిడేషన్ వచ్చింది ఈ సినిమాకి. బట్ థియేటర్లో ఏంటంటే ఇంకా ఎవరైనా చూడడం, ఇది కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ రామ్ ఈ సినిమా, బికాస్ ఇది ఇట్స్ ఎ వెరీ యూనివర్సల్ టాపిక్, లవ్ అండ్ రిలేషన్షిప్స్. సో అది మనం ఇంట్లో చూసినప్పుడు ఒకలా ప్లే అవుతుంది, మనం మేబీ లోపల నవ్వుకుంటాము, కానీ మన ఫ్రెండ్స్ తో మన పార్ట్నర్స్ తో కానీ వాళ్ళతో చూసినప్పుడు విత్ అ బంచ్ ఆఫ్ ఆడియన్స్ ఇట్ విల్ ప్లే అవుట్ డిఫరెంట్లీ. అంటే ఐఎమ్ షూర్
ఎక్కడైనా ఒక 150-200 మంది ఉంటే థియేటర్ లో మంచి ఫన్ ఉంటుంది సినిమా. మూమెంట్స్ కూడా బాగుంటాయి కాబట్టి, సరదాగా ఉంటాయి కాబట్టి. అండ్ ఇట్ స్టిల్ ఫీల్స్ రెలెవెంట్, ఇట్ స్టిల్ ఫీల్స్ న్యూ. సో ఇది పాత సినిమాలా అనిపించదు, ఇప్పటికీ కొత్త సినిమాలాగా అనిపిస్తుంది. దానికి అష్యూరెన్స్ ఇవ్వగలను. రామ్ కూడా అష్యూరెన్స్ ఇస్తాడు కావాలంటే మీకు. ఖచ్చితంగా. సో ప్లీజ్ గో వాచ్. ఇట్స్ మోర్ టైమ్లీ ఇన్ 2025 than 2020. That much I can. I'm glad. Thank you, Ram. Thank you so much. I wanted to ask you one thing. Idena mi zone, relationships, brooding, drama. That's my favorite topic, but not really. Ante see, I'm writing another very ఒక డ్రామా అయినా సిద్ధుతో, బట్ బోత్ ఆఫ్ us are tapping into a very kind of a little dark space. ఓకే. యా, కొంచెం డార్క్ స్పేస్కి వెళ్తాం. అంటే అన్నీ ఉంటాయి సినిమాలో, బట్ ఆ టాంజెంట్ మేము టచ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ కోహినూర్ ఇస్ లైక్ అ సోషో ఫ్యాంటసీ, అండ్ అనదర్ ఫిల్మ్ దట్ వీఆర్ రైటింగ్ ఇస్ లైక్ అ patriotic film. There is a spy thriller that we are writing. Nice. So ఇవన్నీ they'll see light at some point and వస్తాయి, but this is just not my zone. This is like probably my most go-to zone. అంటే మధ్యలో కంఫర్ట్, ఈజీ. ఒక 6 months టైం దొరికిందంటే ఇలాంటిది I'll come up with something. I can come up with these ideas very quickly. సిద్ధు కానీ నేను కానీ ఏంటని మాకు ఊరికే వస్తాయి. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, దానికి ద ఇంటెన్సిటీ విత్ విచ్ వీ ఫీల్ ఇన్ లైఫ్. అంటే అది చూసినట్టుకు బయట నుంచి ఇంతే కదా అనిపించుండొచ్చు, బట్ మేము ఏ ఇంటెన్సిటీతో ఫీల్ అవుతాం ఎమోషన్ అనేది ఎగ్జాక్ట్లీ ఐ థింక్ దట్ ఫార్మ్స్ దట్ ఓపెన్స్ అప్ డిఫరెంట్ కార్నర్స్ ఇన్ అవర్ హెడ్స్. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద స్టోరీస్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ head, and I hope to see them get translated onto the big screen. Same here. As soon as possible. All the very best. Thank you. Nice talking to you always. Likewise. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.